4వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమంటుంది ఇక్కడ? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఏమండి? దేవునితో ఏందంట? వైరం పెట్టుకున్నట్టు. నువ్వు వైరం అంటే పక్కింటి ఆమెతో నీకేమొస్తుంది? గొడవ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇద్దరి మధ్యలో ఏదో తేడా వస్తేనే గొడవ వచ్చింది. ఇప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏం జరుగుతుంది? వైరం. అంటే నువ్వు దేనికి వైరం పెట్టుకుంటున్నావు? మనిషితో వైరం పెట్టుకో, పర్వాలేదు. నీ భార్యతో వైరం పెట్టుకో, పర్వాలేదు. నీ కొడుకుతో వైరం పెట్టుకో, పర్వాలేదు. కానీ ఎవరితో వైర్యాన్ని పెట్టుకుంటున్నావు నువ్వు? సాక్షాత్తు దేవునితో వైర్యం పెట్టుకుంటే భూమి మీద మనం బ్రతకగలుగుతామండి? ఏమంటున్నాడు అక్కడ? వ్యభిచారునులారా అంటున్నాడు. ఇంతకీ మనం ఏం చేసామంట? వ్యభిచారం చేసినాం అండి మనం. కానీ దేవుడు ఏమంటుండు? వ్యభిచారులారా అంటున్నాడు. ఏమండి? ఒక తప్పు చేసిన స్త్రీని చూసి మనం ఏమంటాం? పెద్ద వ్యభిచారండి అంటాం. అతను పెద్ద వ్యభిచారండి అంటాం కదండి. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, ఈ లోకంతో స్నేహం చేసే నిన్నేమంటున్నాడంటే, ఒరే వ్యభిచారునులారా అంటూ ఏమంటున్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరేనో వాడు దేవునికి శత్రువు అవుతాడంట. చూసారండి? ప్రియమైన దేవుని వల్ల మనం ఏమనుకున్నామంటే, మన పక్కింటిని చూసో ఎదురింటిని చూసో శత్రువు అనుకుంటున్నాం. కానీ ఎవరితో శత్రుత్వం అవుతుందో తెలుసా? సాక్షాత్తు దేవునితో శత్రువుడిగా మారిపోతున్నావు. మనకి